హాయ్ అండి. ఇది హెయిర్ ఫ్రైయరు. కంపెనీ వచ్చేసి పీజియన్ కంపెనీ. పీజియన్ కంపెనీలో ఈ కలరు తీసుకున్నాము, గ్రీన్ కలరు. చాలా బాగుందండి, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. దాంట్లో ఒక ½ కేజీ వరకు అయితే పెట్టేసుకోవచ్చు, పైదాకా పెట్టేసుకోవచ్చు. కేజీ అయినా పడుతుంది కూర. మనం ఏంటంటే కొంచెం తిప్పుకోవడానికి వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ½ కేజీ వరకు అయితే దీంట్లో మెయింటైన్ చేసేసుకోవచ్చు. ఏవి ఇప్పుడు బెండకాయ ఫ్రై కానీ, బెండకాయ ముక్కలు కానీ, అవి దొండకాయ అవన్నీ ఫ్రై చేసుకోవచ్చు, ఆలు కానీ అవన్నీ. ఇట్లా బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ వేసుకుంటే మనం ఏం వండుకున్నా కూడా కింద గిన్నెకి అనేది అంటుకోకుండా ఉంటుంది. వాషింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, గిన్నె త్వరగా పాడవకుండా ఉంటుంది. మళ్ళీ త్వరగా పాడైపోతే మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఆ గీతలు పడ్డా కూడా తర్వాత అంతగా యూజ్ అవ్వు. ఏదైనా ఫస్ట్ కంపెనీ నుంచి వచ్చినాయే బాగుంటాయి కదా. అది వాషింగ్ అనేది మనం చాలా తేలిగ్గా పెట్టేసుకోవచ్చు. ఆ పేపర్ అనేది ఏదన్నా మనం వేయించుకున్న తర్వాత ఈ పేపర్ అనేది తీసి పడేసేయాలి. పడేసిన తర్వాత మనం వాటర్ పెట్టి వాష్ చేసుకున్న కొంచెం లిక్విడ్ వేసండి, ఒక డ్రాపు లిక్విడ్ వేసేసి చేసేసుకోవచ్చు. అప్పుడు వాషింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదండి, అది ఆప్షన్స్ అనేవి పైన ఇస్తాడండి. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. మనకి పవర్ ఆన్ చేసిన తర్వాత మెనూ అనేది ఇస్తాడండి. పవర్ బటన్ ఆన్ చేయాలి. చేసిన తర్వాత మెనూ ఇస్తాడు అక్కడ. ఆ మెనూ ప్రకారం పెట్టేసుకోవాలి. మనకి లిక్విడ్ వైజ్గా ఉడికేవి ఉంటాయి, డ్రైగా ఫ్రై అయ్యేవి ఉంటాయి, ఇంకా నూడిల్స్ అని, మ్యాగీ అని అలాంటివి కూడా చేసుకునే ఆప్షన్స్ అనేవి అందులో ఉన్నాయండి. చికెను వేయించుకోవడానికి మామూలుగా డైట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. డైట్ చేయాలనుకుంటే మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మనం ఆయిల్ అనేది లేకుండా ఇట్లా మనం ఆప్షన్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాడు కదా, అక్కడ ఆప్షన్స్ ఆన్ చేసేసుకొని మనం టైమింగ్స్ అనేది మనం హీటు టెంపరేచర్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ టెంపరేచర్ కూడా అది ఆన్ ఆఫ్ బటను. ఆ రెడ్ వచ్చినప్పుడు ఆన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లో ఉంది ప్రస్తుతానికైతే. మనం మెనూ అనేది కూడా సెట్ చేసుకొని టైమింగ్స్, పవరు అంతా సెట్ చేసి పెట్టేసుకుంటే మనకి 10 నిమిషాల్లో కావాల్సింది దానికి తగ్గ పవర్. మనకి ఇప్పుడు ఎక్కువగా వేడి కావాలి అనుకుంటే పవర్ సెట్ చేసుకోవాలండి. దానికి తగ్గ పవర్ సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. దాన్ని బటర్ పేపర్స్ అయితే అందులోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. గిన్నె అంతా ఆరిపోయి క్లీన్ అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టి బయట పెట్టేసి డస్ట్ అంతా పడి మళ్ళీ అవి మనం ఫుడ్కి వాడుకోవాలంటే కష్టం కదా. అందులో ఉంటే నీట్గా ఉంటాయని అలా పెట్టేస్తున్నాను. తర్వాత అయిపోయిన తర్వాత మనం ఇలా పైన ఒక క్లాత్ వేసేసుకొని దాని మీద అసలు వెయిట్ అనేది ఏం పెట్టకూడదండి. సెన్సార్ ఉంటుంది కదా, మొత్తం వెయిట్ అనేది పెట్టకుండా అలా దాచేసుకొని మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసుకునేటప్పుడు ఆ క్లాత్ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి.